అందరికీ నమస్కారం. ఇప్పుడు మీడియా వాళ్ళతో మాట్లాడడానికి కారణం ఏమంటే, రేపు 23వ తారీఖు నారా లోకేష్ బాబు గారి బర్త్డే జన్మదినం సందర్భంగా భారీ ఎత్తున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మినిమం 500 మెంబర్స్తో ఇక్కడ నిర్మల్ టాకీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. 23వ తారీఖు పొద్దున 10 గంటలకి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నందమూరి అభిమానులు, ఇతర హీరో అభిమానులు, ఇతర పార్టీ చెందిన వాళ్ళు ఎవరికి నచ్చిన వాళ్ళు మనం సేవ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇంకొక కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. మన ఆదోని నియోజకవర్గంలో 2984 మంది 10th క్లాస్ స్టూడెంట్స్, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన పిల్లలు, గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన చదువుతున్న పిల్లలు 2984 మంది పిల్లలకు, విద్యార్థులకు మా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఆయన పేరుతో ఎగ్జామినేషన్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. టోటల్గా జరుగుతుంది. అందరూ మా ప్రతి నాయకులు, లీడర్లు, కార్యకర్తలు ప్రతి విలేజ్, ఏ ఊరు విలేజెస్కి ఆ ఊరికి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అక్కడ లోకల్ ఇప్పుడు ఆదోనికి సంబంధించి 48 హై స్కూల్స్లో, టోటల్గా 48 హై స్కూల్స్లో టోటల్ 2984 మంది విద్యార్థులకు ఈ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మేము ఇక్కడ పెద్దాయన మీనాక్షి నాయుడు గారు, బీటీ నాయుడు గారు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారు, మన డిస్టిక్ ప్రెసిడెంట్ కృష్ణమ్మక్క గారు, కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప గారు, ఇంకా మా నాయకులు, మా డైరెక్టర్లు, మా కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ మేము మా మార్కెట్ యార్డ్ చైర్మన్ శారదా గారు అందరూ మేము 9 గంటలకి మున్సిపల్ స్కూల్, ఇంకా నేరం ఉమెన్ స్కూల్, మున్సిపల్ స్కూల్ అనేది కన్ఫర్మ్ చేస్తున్నాము. ఆ స్కూల్లో పిల్లలందరూ అసెంబ్లీ చేసి అక్కడ మేము ఒక 10 మంది పిల్లలకి కిట్లు డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ నుంచి బయలుదేరి వచ్చి ఇక్కడ పెద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలేసి తర్వాత మా లోకేష్ బాబు గారి కటౌట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ కటౌట్ భారీ ఎత్తున గణమాల వేసి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ మన బ్లడ్ బ్యాంక్కి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దీంట్లో ఖచ్చితంగా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా నా మనవి. పెద్దాయన మీనాక్షి నాయుడు గారు, ఉమాపతి నాయుడు గారు అందరూ ఇదే చెప్పారు. అందరికీ చెప్పి అందరూ కోఆర్డినేట్ చేసుకొని మంచిగా చేయండి, జయప్రదం చేయాలని చెప్పేసి భారీ ఎత్తున చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.